హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక ఎలాగైనా ఇక ఆడదాని చేతిలో నేను దెబ్బలు తినడం ఏంటి, దాన్ని బ్రతకనివ్వను, నా జీవితంలో నేను ఒకరి చేత ఒక దెబ్బ కూడా తినలేదు, అలాంటిది నా పరువు తీసింది, దాన్ని బ్రతకనివ్వకూడదు అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే పల్లవితో చేతులు కలిపి ఇక పల్లవి కూడా అవరిని చంపడానికి ఇక నేను కూడా హెల్ప్ చేశాను, అవని వల్లే ఇదంతా, ఇక అవనికి ఆస్తి పోకూడదు, ఇక ఆ ఇంట్లో ఆస్తి మొత్తం ఇక నాకు కూడా రావాలి అంటే నీకు నాకు 50-50% కావాలంటే ఖచ్చితంగా ఇక నేను కూడా అవని చనిపోవడానికి నీకు హెల్ప్ చేశాను, అవని విషయంలో అవని చచ్చిపోయినా నాకు పర్లేదు అని ఇక పల్లవి అయితే ఏకలింగంతో చేతులు కలుపుతుంది. ఇక ఏకలింగం మాత్రం ఇక తన రౌడీలతో ఇక అరే ఈరోజు ఆ అవనిని ఎలాగైనా చంపేయాలరా, అవని మామూలుది కాదు, ఇక దానివల్ల ఈరోజు నేను బాధపడ్డాను, ఇక ఏ రోజు కూడా ఇంతగా బాధపడలేదు, దాన్ని చంపేయాలి అని ఇక అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు రౌడీలతో. అప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఈ మాటలన్నీ వింటాడు. అప్పుడే అది విన్నా ఇదేంటి అంటే ఇక ఆ పెద్ద కొడలు అవని అంటే ఇక రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడలు అవని తను మీనాక్షి అమ్మ కూతురు కదా, అంటే మీనాక్షి అమ్మకి ఈ నిజం చెప్పాలి, మీనాక్షి అమ్మని ఈ ఏకలింగం చంపేస్తున్నాడని చెప్పాలి అని ఇక ఆ పెద్ద ఆయన వినేసి వెంటనే ఇక ఆ మీనాక్షి అమ్మకి అవనిని చంపకుండా ఎలాగైనా ఈ ఏకలింగాన్ని ఆపేలా చేయమనాలి అని ఇక పెద్ద ఆయన వెంటనే ఈ విషయం మీనాక్షి అమ్మకి తెలియాలి అని ఇక ఊర్లోకైతే వెళ్తాడు. అప్పుడే మీనాక్షిని కలిసి అమ్మ మీనాక్షి నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అనగానే ఏంటి ఏం జరిగింది అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. ఇక ఈరోజు రాత్రి ఇక ఎలాగైనా నీ కూతురు అవనిని చంపడానికి ఏకలింగం ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా, రౌడీలను కూడా మాట్లాడాడు. ఈరోజు ఇక అవనిని చంపేశాకే ఇక నేను ఈ ఆశ మొత్తం నా సొంతం చేసుకుంటాను అని మాట్లాడుతూ ఉండగా రౌడీలతో నేను విన్నానమ్మా, ఎలాగైనా మీనాక్షిని ఇక ఆ ఏకలింగం చంపేయకుండా నువ్వే చేయాలమ్మా అని ఇక అంటూ ఉంటాడు. ఇక పెద్ద ఆయనైతే అప్పుడే మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి నా కూతుర్ని చంపేయాలని చూస్తున్నాడా వానికి ఇక నా కూతురు గురించి తెలీదా, అసలు తను నా కూతురని తెలీదా అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఏమో అమ్మ, కానీ ఆ అవని అమ్మ చాలా మంచిదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్నాళ్ళుగా వాడి దుర్మార్గాలు ఎవరు అరికట్టలేదు, అలాంటిది అవని అమ్మ ఈరోజు వాడిని కొట్టిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళుగా మా పొలాల పంటలు అన్నీ వాడే వాడుకున్నాడు, ఇక మా పేర్ల మీద ఉన్న ఇక ఎకరాల పొలాలు అన్నీ వాడే సొంతం చేసుకున్నాడు, ఇప్పుడు కూడా ఇక అన్నీ వాడే వాడుకుంటున్నాడు, ఇక అనురాధమ్మ పేరు మీద ఉన్న హాస్పిటళ్ళు స్కూళ్ళు కూడా ఇక వాడు దుర్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు అవని అమ్మ ఎదిరించిన మాత్రాన అవనిని చంపాలని చూస్తున్నాడు. అవని నీ కూతురని నాకు తెలుసమ్మా, అందుకే నీకు చెప్పడానికి వచ్చాను, ఎలాగైనా వాడిని చంపేయకుండా ఆపేయాలి, ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా తెలిసేలా చేయాలి అని ఇక మీనాక్షితో అంటూ ఉంటాడు. ఆ పెద్ద ఆయనైతే సరే నేను వస్తున్నాను అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి ఎలాగైనా ఏకలింగానికి ఇక అవని నా కూతురని ఎలా చెప్పాలి, వానికి ఇక నేనంటేనే కోపం, అలాంటిది నా కూతురు విషయంలో వాడు ఇక తనని చంపకుండా వెనుకాడతాడా, ఇక నేను చెప్తే వింటాడా అని ఇక అనుకుంటూ ఉంటుంది మీనాక్షి అయితే. ఇక ఆ రోజు రాత్రే వెంటనే ఇక అవనిని చంపేయడానికి ఇక అక్కడున్న పల్లవి అయితే ఇక ఏకలింగానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా. వెంటనే ఇక ఏకలింగం అయితే పల్లవికి ఫోన్ చేస్తాడు. అప్పుడే పల్లవి చెప్పి ఏకలింగం అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా నిద్రపోయారు కదా అని అనగానే అందరూ నిద్రపోయారు. ఇక అవని కూడా తన కూతురు అవని అక్షయ్ ముగ్గురు ఒక రూమ్లో నిద్రపోయారు. ఇక వాళ్ళు ఇక నిద్రపోయిన సమయానికి మళ్ళీ నేను తిరిగి ఫోన్ చేశాను, ఆ సమయానికి రౌడీలని పంపించు, ఇక ఈరోజు అవనిని చంపేయాలి, అవనిని ఎన్ని రోజులుగా నేను కూడా చంపేయాలని చూస్తూ ఉన్నాను, ఇక తన ఈరోజు నా కోరిక తీరిపోతుంది నీ వల్ల, ఇక చాలా థ్యాంక్స్ ఏకలింగం, ఈరోజు ఖచ్చితంగా అవనిని ఇక వదిలే ప్రసక్తే లేదు ఇక అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక నువ్వు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను, ఎందుకంటే నా విషయంలో ఎవరు చేయని తప్పు చేసింది ఆ అవని, తనని
తనని ఎలా వదిలిపెడతాను అని ఇక అంటూ ఉంటాడు. ఏకలింగం అయితే సరే సరే ఎవరైనా వింటారు, ఇక నేను అవని వాళ్ళు నిద్రపోయారో చూసి నీకు వెంటనే ఫోన్ చేస్తాను, అప్పుడు నీ మనుషుల్ని ఇక్కడికి పంపించు, తనని చంపేయాలి అని ఇక పల్లవి అనగానే సరే అని ఇక ఏకలింగం ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే ఇక పల్లవి అయితే ఇక అవని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అది చూసిన పల్లవి ఇప్పుడు అవని నీ పని తీరబోతుంది, నువ్వు గాల్లో కలిసిపోబోతున్నావు, ఇక నీ ఆస్తులన్నీ నాకు వచ్చే అవకాశాలున్నాయి, ఇక అక్కడ మా నాన్న ఆస్తి నీ సొంతమే చేసుకున్నావు, ఇక్కడ మావయ్య గారి ఇక మీ అత్తయ్య గారి ఆస్తి అనురాధ ఆంటీ ఆస్తి కూడా నీ సొంతమే అవుతుంది, కాబట్టి అలా జరగనివ్వకుండా అది మొత్తం నా సొంతం చేసుకునేలా నిన్ను వదిలిపెట్టను. ఈరోజు ఆ ఏకలింగం నాకు తోడయ్యాడు, ఇప్పుడు ఆ ఏకలింగం ఇక చంపేశాడు, ఆ నింద కూడా వానిపై అయిపోతుంది, ఇక వాడు చంపేశాక ఇక నేను సంతోషంగా ఈ ఆస్తిని మొత్తం అనుభవించవచ్చు, ఇక నాకు నీ బాధ తొలగిపోతుంది అని ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ వెంటనే ఇక బయటికి అయితే వస్తుంది. అప్పుడే ఇక వెంటనే ఏకలింగానికి ఫోన్ చేసి చెప్పాలి, వాడు తొందరగా రౌడీల్ని పంపించేశాడు, దీని పని పూర్తి చేస్తాడు అని ఇక పల్లవి అయితే వెంటనే ఏకలింగానికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఏకలింగం అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటూ ఏకలింగంగా అవని అక్షయ్ ఇక ఆరాధ్య ముగ్గురు పడుకున్నారు. వెంటనే ఇక ఇక అవనిని చంపేయి, ఇక తొందరగా నీ మనుషుల్ని పంపించేయి అని ఇక ఆ పల్లవి అయితే ఇక అక్కడున్న ఏకలింగంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏకలింగం సరే అని ఇప్పుడు తనని వదిలిపెట్టేదే లేదు, నా చెంపపై చేయి చేసుకుంటుందా అది, ఇక దాన్ని వదిలిపెట్టను అని ఇక ఏకలింగం అయితే చాలా కోపంగా ఇక తన రౌడీలకి పిలిచి వెంటనే పని పూర్తి చేసి రావాలరా, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తాను అని ఇక ఏకలింగం అయితే మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే రౌడీలైతే ఇక ఆ ఇంట్లోకి అయితే వెళ్తారు. అప్పుడే ఇక అంతటా వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక అవని పల్లవి అయితే చాటుగా ఉండి ఇగో అదే గది అని ఇక చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలంతా ఇక అవని రూమ్లోకి అయితే వెళ్తారు. అప్పుడే ఇక అక్కడికైతే చాలా జ్వరంతో ఇక అక్కడికి మీనాక్షి అయితే అమ్మ అవని అని అనుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలు ఇక తన మాట విని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడే ఇక అమ్మ అవని అని అనగానే అప్పుడే అవని అంతా ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. ఇదేంటే నువ్వు ఇక్కడికి వచ్చావేంటి, మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వవా, ఇక్కడ కూడా మళ్ళీ దాపరమయ్యావు అని అంటూ ఉంటారు. ఇక పార్వతి ఇక అక్కడ ఉన్న ముసలావిడైతే అప్పుడే ఇక లేదమ్మా నాకు చాలా భయంగా ఉంది, జ్వరంగా ఉంది, ఇక అక్కడ నా కొడుకు చాలా ఇబ్బందిలో ఉన్నాడు, అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చానమ్మా అని ఇక అంటూ ఉంటుంది. ఇక మీనాక్షి అయితే అప్పుడే అమ్మ నువ్వు రామ్మా రెస్ట్ తీసుకుందు కానీ మా రూమ్లో పడుకుందు కానీ అని ఇక ఏంటమ్మా అప్పుడే చెప్పాను నిన్ను మాతో రమ్మని, కానీ నువ్వే వినలేదు, ఇక ఇప్పుడు నాకు తెలుసు వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు కొత్తగా జాబ్ చేస్తున్నారు, వాళ్ళకు సరిపోని జీతం వస్తుంది, కాబట్టే నిన్ను ఇక్కడికి రమ్మన్నానమ్మా, అయినా నువ్వు వినలేదు, పదమ్మా వెళ్దాం అని ఇక అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అప్పుడే ఇక అక్షయ్ కూడా ఏంటత్తయ్య చెప్పాం కదా ఆ రోజే రమ్మని, ఇక ఇలా బాధపడేది ఎందుకు, పద ఆంటీ అని ఇక వెంటనే ఇక తన రూమ్లోకి తీసుకువెళ్ళి ఇక మీనాక్షిని అయితే పడుకోబెడతారు. అప్పుడే ఇక మీనాక్షి అయితే నా కూతుర్ని కాపాడుకోగలిగాను, ఎలాగైనా ఉదయాన్నే ఏకలింగాన్ని కలవాలి, నా కూతురు గురించి నిజం చెప్పాలి వానికి, ఇక మన కుటుంబం గురించి నిజం చెప్పాలి అని ఇక ఏకలింగం గురించే ఆలోచిస్తూ ఉంటుంది మీనాక్షి అయితే. అప్పుడే రౌడీలు పరిగెత్తుకుంటూ మళ్ళీ ఏకలింగం దగ్గరికి వస్తారు. అప్పుడే ఏంట్రా పని పూర్తయిందా, అవన్నీ చంపేశారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏకలింగం అయితే ఏంట్రా ఏం మాట్లాడరేంటి అంత సైలెంట్గా ఉన్నారు, అసలు ఏం జరిగింది చెప్పండిరా అని అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే అప్పుడే రౌడీలు లేదు సార్ ఇక మేము ఆ పని చేయలేమన్నా అని అనగానే ఏంట్రా ఏం జరిగింది అని అనగానే ఆ ఇంటికి ఎవరో ఒక మనిషి వచ్చారు, అప్పుడే అందరూ లేచి వచ్చారు, అప్పుడే ఇక మేము వాళ్ళకు దొరకకుండా తప్పించుకొని వచ్చాం, ఇక అప్పుడే ఆ అవని మిస్ అయిపోయింది అని అనగానే ఏంట్రా ఎవరా ఈ రాత్రి పూట వచ్చేది, అవనిని చంపేయకుండా ఈరోజు తన వల్ల ఈ బ్రతికి బయటపడింది, ఎలాగైనా ఆమెని చంపేయాలరా, ఈరోజు తన పని తీరిపోయింది అనుకున్నాను, కానీ ఎవరావిడ ఈ రాత్రి పూట రావటం ఏంటి అని అనగానే ఇక అవని వాళ్ళ అమ్మంట, ఆమె తనకి జ్వరంతో చాలా బాధపడుతూ ఇంటికి వచ్చిందంట అని ఇక అంటూ ఉంటారు ఆ రౌడీలైతే. సరే
తనని ఖచ్చితంగా మనం చంపేసి తీరాలి, తనని బ్రతకనివ్వకూడదు అని అంటూ ఉంటాడు. సరే సరే అన్న, ఖచ్చితంగా తనని చంపే తీరుతాం అని ఇక రౌడీలు అంటూ ఉంటారు. ఇక ఎలాగైనా తన్ని చంపేయాలి అని ఇక ఏకలింగం అయితే తన మనసులో అనుకుంటూ ఇచ్చి ఈరోజు మిస్ అయిపోయింది, లేకపోతే తను చనిపోయి ఉండేది, నేను శుభవార్త వినేవాణ్ణి అని ఇక ఏకలింగం అయితే అవని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు. అలాగే తెల్లవారిపోతుంది. ఇక వెంటనే ఇక ఏకలింగం అయితే ఈరోజు కూడా ఎలాగైనా అవనిని చంపేయాలి, ఇక నిన్ననే మిస్ అయిపోయింది ఇక అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనాక్షి నా కూతుర్ని రాత్రి ఇక ఏకలింగం బారిన ఇక తన ప్రాణాలలో ఉండకుండా చేశాను, కానీ ఎలాగైనా వాడు ఖచ్చితంగా అవనిని చంపేశాడు, అవని తనని ఎదిరించిందని ఆ పెద్ద ఆయన చెప్పాడు, కాబట్టి ఎలాగైనా వాడిని కలిసి ఇక అవని ఎవరో నిజం చెప్పేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది మీనాక్షి అయితే. వెంటనే మీనాక్షి అయితే ఇక ఏకలింగం ఇక తన ఇంట్లోకి అయితే వస్తుంది. అప్పుడే ఏకలింగం ఇక మీనాక్షిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి నా ఇంటికి వచ్చావేంటి అని అంటూ ఉంటాడు. ఆ రోజు మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు, అయినా ఇక నిన్ను వదిలేసుకున్నాము, వాడు మంచివాడు కాదు అని కూడా చెప్పాము, అయినా తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చి రావడం ఏంటి, మా తాతయ్య వాళ్ళు నిన్ను రానివ్వద్దు అని చెప్పారు అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఏకలింగం అయితే అప్పుడే లేదురా, తను ఇక ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో నేను అలా వెళ్ళిపోవలసి వచ్చింది, అయినా అతను మంచివాడు కాదు, తను ఏ రోజు నన్ను చాలా బాగా చూసుకోలేదు, ఇక మిమ్మల్ని కాదని వెళ్ళి నేను ఏ రోజు సుఖపడలేదు, కానీ నా కూతురు కూడా బాధపడకూడదని ఇక అనుకొని ఇక అలాగే నా కూతుర్ని నా కొడుకుని చూసుకొని బ్రతకవలసి వచ్చింది, ఇక నేను చేసిన తప్పు నేను పశ్చాత్తాపం పొందాను, కానీ తిరిగి నేను ఇంటికి రావడానికి నాకు ముఖం లేదు, ఆ రోజుల్లో నువ్వు చిన్నవాడివి అని ఇక చెప్తూ ఉంటుంది మీనాక్షి అయితే. సరే అత్తయ్య, కానీ ఇక అతనెవరు, నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, అసలు అతని గురించి చెప్పతయ్య అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. ఇక అది పెద్ద కథే, ఇక అతను నీకు కూడా తెలుసు, ఇక నువ్వు కూడా తనతో క్లోజ్గానే ఉంటావు అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఏంటతయ్య తనతో క్లోజ్ ఉండడం ఏంటి అని అనగానే, కాదు ఇవన్నీ విషయాలు కాదు, ముందుగా నువ్వు నైటు రౌడీలను పంపించి ఎవరిని చంపాలని చూసావంట, ఎవరతను ఎవరామె అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే. అవునతయ్య, తను ఇక రాజేంద్ర ప్రసాద్ పెద్ద కోడలు అవని, తను ఈరోజు నన్ను కొట్టేసింది, అందరి ముందు ఇక నన్ను కొట్టింది, అలాంటిది నేను ఏ రోజు ఎవరితో మాట పడలేదు, ఇక ఊళ్ళో సర్పంచ్గా అన్నీ నేనే చూసుకునేవాడిని, అలాంటిది ఈరోజు ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాను, అందుకే తనని వదిలిపెట్టనాక అతయ్య, ఎప్పటికీ తనని వదిలిపెట్టను, తనని చంపేస్తాను, తను నా జీవితంలో లోటు లేని మచ్చ తెచ్చింది, అలాంటిది ఆ అవనిని ఎలా బ్రతకనిస్తాను, ఆ రాజేంద్ర ప్రసాద్ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను, అవనిని బ్రతకనియనతయ్య అని ఇక అంటూ ఉంటాడు ఏకలింగం అయితే. అప్పుడే ఇక ఏకలింగం వైపే ఇక మీనాక్షి చూస్తూ, ఏంటతయ్య అలా చూస్తున్నావేంటి అని అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని చెప్పాలని చూస్తున్నావు అని ఇక మీనాక్షి అయితే ఏకలింగం చెంప పలగొడుతుంది. అప్పుడే ఏంటతయ్య ఎందుకు నన్ను కొడుతున్నావు, ఈరోజు ఆడదాని చేతిలో నీ అల్లుడు ఇక దెబ్బలు తిన్నాడు అని నీకు తెలిసి కూడా ఇలా నాపైయే నువ్వు కోపంగా చూడడం ఏంటి అని ఏకలింగం అంటూ ఉంటాడు. అయినా నువ్వు ఎవరి చేతిలో దెబ్బలు తిన్నావనరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అసలు తను ఎవరో కాదు, తను నీ మరదలు ఇక అవని అని అనగానే, ఏంటి నా మరదలు అవడం ఏంటి, ఆ అవని ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ కోడలు కదా అని ఇక ఏకలింగం అనగానే, తను ఎవరో కాదురా నా కూతురు, నేను అల్లారు ముద్దుగా చూసుకున్నాను నా కూతురు, కావాలంటే ఈ ఫోటో చూడరా నీకే తెలుస్తుంది అని ఇక మీనాక్షి అయితే తన కూతురు దిగిన ఫోటోనైతే ఏకలింగానికి చూపిస్తుంది. అప్పుడే ఏకలింగం ఆ ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటదయ్యా ఏం మాట్లాడుతున్నావు, అవని నీ కూతురు కావడం ఏంటి అని అనగానే, అవునరా ఆ రోజు నేను ఇక ప్రేమించి పెళ్లి చేసుకొని మీరు వద్దన్నా, మీ అమ్మ నాన్నలు వద్దన్నా, ఇక నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను కదా, వాడు నన్ను ఇంకా ఇద్దరు పిల్లలు అయ్యాక నన్ను వదిలేసి ఇంకా డబ్బున్న వాళ్ళని చూసుకున్నాడు, ఇక ఆ తర్వాత నేను నా కూతుర్ని నా కొడుకుని చూసుకొని నేను వాళ్ళిద్దరిని పెంచుకుంటూ ఇక నేను బ్రతికాను, కానీ ఈరోజు నా కూతుర్ని నువ్వు చంపుతున్నావని తెలిసి నేను నీ దగ్గరికి వచ్చాను, నీకు నా కూతురు ఎవరో అసలు నిజం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను, అవని ఎవరో అవన్నీ ఇక చంపకూడదని చెప్పడానికి వచ్చాను అని మీనాక్షి ఇక చెప్పగానే ఒకసారి ఏకలింగం షాక్ అయిపోతాడు. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, అవని నా మరదల అని అనగానే, అవునరా ఇక అవని ఎవరు కాదు నీ మరదలే అని ఇక నువ్వు అవని విషయంలో తప్పు చేస్తున్నావురా, నా కూతుర్ని వదిలిపెట్టు, నా కూతుర్ని చంపకూడదు, ప్లీజ్ రా నీకు దండం పెడతాను అని అనగానే, నన్ను క్షమించతయ్య, నేను తప్పు చేశాను, నా మరదలపై చేసుకున్నాను, నా మరదల్ని చంపాలని చూశాను, నన్ను క్షమించతయ్య, నీ
విషయంలో మేము తప్పు చేశాము. ఇప్పుడు అవని విషయంలో కూడా చంపేసి తన కూతుర్ని అనాథం చేయలేనత్తయ్య. నన్ను క్షమించు. ఎవరో తెలియక నేను ఇలా చేశాను. అయినా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కూడా నా దగ్గర వాళ్ళే కదా! అయినా వాళ్ళని మోసం చేయాలని చూశాను. మా నాన్న ఎంత ప్రేమగా వాళ్ళతో ఉన్నాడో. ఇక మా నాన్న తను ప్రాణ స్నేహితుడు. అలాంటిది మా నాన్న విషయంలో ఇక నేను మా నాన్న గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్నాను. నన్ను క్షమించతయ్యా అని ఇక అంటూ ఉంటాడు. ఏకలింగం అయితే అప్పుడే ఇక నువ్వైనా తెలుసుకోలేవు కదరా, అసలు నీకు వాళ్ళెవరో తెలీదు కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించావు అని ఇక కళ్ళు అయితే తెరిపిస్తుంది ఏకలింగానికైతే. ఇక మీనాక్షి అయితే ఏకలింగం అయితే తన తప్పుని తెలుసుకొని అవని దగ్గరికి వెళ్ళి, అమ్మ అవని నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అవని అయితే, ఏంటి ఏం తప్పు చేశావు? ఈరోజు మా అత్తయ్య పేరు మీదుగా ఉన్న హాస్పిటల్ కూడా నువ్వు ఒక మందు వైన్లా తయారు చేశావు. నన్ను క్షమించండి. నేను మీ కుటుంబం గురించి తెలుసుకోక ఇలా చేశాను. నన్ను క్షమించండి. ఇక నుంచి ఏ తప్పులు చేయను. ఈ ఊర్లో చాలా మంచి వల్ల ప్రవర్తిస్తాను అని ఏకలింగం అంటూ ఉంటాడు. అయినా నిన్ను ఈరోజు చంపాలని చూశాను. నన్ను క్షమించు. నువ్వు నన్ను కొట్టావని నేను చంపాలని చూశాను. నన్ను క్షమించావని అని అంటూ ఉంటాడు. అప్పుడే అవని చూసి, నిన్ను చూస్తుంటే నా అత్తయ్యని చూసినట్లు ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నువ్వెవరో కాదు, నువ్వు నా మరదలివి, మా మేనత్త కూతురువి అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏకలింగం చూసి, అంటే నువ్వు మా బావ అని అంటూ ఉంటుంది. అవును నేను మీ బావనే అని అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే ఏకలింగాన్ని అయితే మార్చేస్తుంది మీనాక్షి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.